నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో గత 15 రోజులుగా సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రకాల సమస్యలపై చికిత్స నిమిత్తం హాస్పిటల్కు వచ్చే ప్రజలకు ప్రభుత్వం సిటీ స్కాన్ సదుపాయం ఏర్పాటు చేసింది. గత కొద్ది రోజులుగా స్కాన్ పనిచేయకపోవడంతో రోగులు జిల్లా కేంద్రం నెల్లూరు వెళ్లి స్కాన్ తీసుకునే పరిస్థితి నెలకొంది. ప్రజలు స్కాన్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు సిటీ స్కాన్ను పునరుద్ధరణ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే స్కాన్ మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్గా దీన్ని గూడూరుని డిక్లేర్ చేశారు. ఈ నియోజకవర్గంలో చుట్టుపక్కల నుంచి 5-6 మండలాల నుంచి ఇక్కడికి వస్తారు. అదేవిధంగా వెంకటగిరి నుంచి కూడా ఇక్కడికే వస్తుంటారు. ఆ విధంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ చూస్తే ఇక్కడ మాత్రం ఏంటంటే ఖచ్చితంగా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ అనే కానీ దీంట్లో వసతులు మాత్రం చాలా నిల్. ఒక్కొక్కటి చెడిపోతే దాన్ని మళ్ళీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫ్యాన్లు అయినా సరే, ఏసీలు అయినా సరే, ఇంకా రూలు పరిస్థితి అయినా సరే ఇవన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇక్కడ సిటీ స్కాన్ ఒకటి గూడూరులో ఉంది. దాన్ని ఎంతో కాలంగా ఇక్కడ చాలా చుట్టుపక్కల ప్రజలంతా కూడా దాన్ని బాగా వినియోగించుకునే పరిస్థితి. కనీసం దాన్ని రిపేర్ చేయించే పరిస్థితి లేదు. ఈరోజు పేరుకేమో చెప్పినట్టు ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఉండి ఏరియా ఆసుపత్రిగా విరజిల్లుతుంది. కానీ ఇక్కడ చూస్తే అనేక రకాల సమస్యలు తిష్ట వేసుకుని పోయి కూర్చున్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించే నిధులు ఇస్తున్నా కానీ ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు ఈ హాస్పిటల్ పట్టించుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు చూస్తే చాలామంది శానిటేషన్ వర్కర్స్కి జీతాలు ఇవ్వట్లేదు. మెయిన్ ప్రధాన సమస్య ఏంటంటే ఈరోజు అక్కడ సిటీ స్కాన్ ఎంతోమంది రోగులు ఇప్పుడు సూలూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి 4-5 నియోజకవర్గాల నుంచి ప్రజలు ఇక్కడికి నిత్యం సమస్యల మీద వస్తూ అనేక రకాల యాక్సిడెంట్ కేసులు జరుగుతున్నాయి. అనేక రకాల సమస్యల మీద కిడ్నీలు, హార్ట్లు అన్నీ చూపించుకుంటూ సిటీ స్కానింగ్ అనేది ఉంది. ఈ సిటీ స్కానింగ్ ఆధార్ కార్డు పెడితే 1600 రూపాయలు అనేది వాళ్ళకి ఏజెన్సీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే పరిస్థితి. కానీ సిటీ స్కాన్ గత 15-20 రోజుల నుంచే పనిచేయట్లేదు.